శుక్రవారం అసెంబ్లీలో అన్ని పార్టీలకు బీఆర్ఎస్ టార్గెట్ గా మారింది. భూభారతి చట్టంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నిరసనపై అన్ని పక్షాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై సభలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడ్డంతో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా ఆ పార్టీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో సభలోని అధికార పక్షం సహా ఇతర పార్టీలన్నీ బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ కార్ రేస్ అంశంపై చర్చకు సహకరించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ కలిసి కోరారు. అయితే ఆ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం కోసమే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తుందన్నారు. Agitating for one family member only, sir. This gives a message. Families. ఏదైనా ప్రోడక్ట్ ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో లిస్టు చేసి లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. Superior than the people. Family is superior than the state. Family is superior than this house. It is very sad, sir. ధరణిలో తప్పులు బయటకు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నిరసనలకు దిగుతోందని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మీ పార్టీ నేత మీద కేసు పెడితే సభలో మమ్మల్ని మాట్లాడకుండా చేస్తారా అని మండిపడ్డారు. మా గొంతును నొక్కి హక్కు మీకెవరిచ్చారు? మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడనీకుండా చేసే హక్కు మీకెవరిచ్చారు? మీ ఒక్కరిదేనా ఈ రాష్ట్రం? మీ ఒక్కరి పోరాటంతో వచ్చిందా ఈ రాష్ట్రం? బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చకు బీఏసీలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ధరణిలో లోపాలు బయటకు వస్తాయన్న భయంతోనే బీఆర్ఎస్ ఇలా వ్యవహరిస్తుందన్నారు. భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్ గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి, ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్త అంతా ఇది పరిస్థితి అధ్యక్ష. మొత్తానికి శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసనలపై అధికార పక్షం సహా అన్ని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. చివరకు ప్రభుత్వం తమ డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నందుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.